చదువుకోవడానికి ఎంబీబీఎస్ రష్యాకి వెళ్ళాట కిషోర్ అనే వ్యక్తి 2021లో. 21 నుంచి 23 దాకా సాఫీగానే సాగింది అతని జీవితం. దాని తర్వాత అతను ఫ్రెండ్స్తో కలిసి పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటే కొరియర్ ఆఫీస్లో అతనికి జాబ్ వచ్చింది. కొరియర్ ఆఫీస్లో జాబ్ రాగానే ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశాడు. 2023 చివరిలో ఉండగా కిషోర్ని రష్యా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలు, మత్తు మందులు ఇలాంటి సరఫరా చేస్తున్నాడు అని చెప్పి ఆ కిషోర్ని అరెస్ట్ చేసి చీకటి గదిలో బంధించి ఉంచారు. మొన్న ఈ మధ్యనే వాళ్ళ మదర్ ఫాదర్కి తెలియపరచట, నన్ను చీకటి గదిలో వేశారు, చెత్త కొట్టారు, బాగా కొట్టారు, అది ఇదమ్మా అని. ఇప్పుడు మిలిటరీ డ్రెస్ ఇచ్చి నువ్వు ఉక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్ళాల్సిందే అని చెప్పి ఆ డ్రెస్ ఇచ్చి నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు, నన్ను ఇంకా ఇండియాకు పంపించరమ్మా ఇక్కడి నుంచి అని చెప్పి ప్రాధేయపడి ఏడ్చట వీడియో కాల్ చేసి. అప్పుడు వాళ్ళ నాన్నగారు శరవణ్, భూమా మదర్ పేరు, వీళ్ళిద్దరూ కలిసి చెన్నైలోని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్కి విజ్ఞప్తి చేసి అందరికీ చెప్పి అధికారులకి మా కొడుకుని ఎలాగైనా తెప్పించండి సార్ అని చెప్పి వేడుకుంటున్నట్ట. చూసారా, విదేశాల చదువు అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు లేకుండా కొరియర్ ఆఫీసుల్లో చేసి పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చక్కగా ఉంటే అందరికీ సాగింది బాగానే. టైం బాగున్నప్పుడే ఇట్లాంటివన్నీ వస్తాయి. కిషోర్కి ఇప్పుడు పరిస్థితి ఏంటి? జైల్లో ఉండి నువ్వు మిలిటరీ కోసం రష్యా కోసం పోరాడుతున్న వాడిని చెప్పి అనుకోవాలా? ఒక దొంగగా రష్యాలో ముద్ర పడిపోయిన వాడివి నువ్వు ఇంకా రేపు పొద్దున ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు డాక్టర్ ఎలా అవుతావు? నీకు తెలిసే మాదక ద్రవ్యాలు, నిషేధిత వాటిని, మత్తుమందుల్ని అమ్మాము అని చెప్పి పోలీసులు కేసు రిజిస్ట్రేషన్ చేశారు ఆ రష్యా పోలీసులు. ఇవన్నీ కేసులు ఉంచుకుని ఇండియాకి రావడం అయితే కుదరదు. కానీ మన ప్రభుత్వం చొరవ తీసుకుని కిషోర్ ఫ్యామిలీకి ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా?